తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ తెలుగులో 30 రోజుల్లో ప్రేమించడం ఇలా సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అమృత అయ్యర్. రామ్ సినిమాలోని కీలక పాత్రలో నటించిన ఆ పాత్ర పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. తెలుగులో ఆమె చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఆఫర్లు తక్కువగానే వచ్చాయి. తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకంలో వచ్చిన హనుమాన్ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా నటించింది. 2024 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హనుమాన్ సినిమా తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్లో ఈ అమ్మడు బిజీ అయ్యింది. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న ఈ అమ్మడు త్వరలో అల్లరి నరేష్తో కలిసి బెచ్చలమల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో తన పాత్ర తప్పకుండా ప్రేక్షకులను అల్లరిస్తుందని, సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. ఆకట్టుకునే అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ ఉన్న అమృత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. బెచ్చలమల్లి సినిమా ప్రమోషన్స్లో భాగంగా అమృత అయ్యర్ ఒక ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, అయితే ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదు అంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరిది ఒకే ఇండస్ట్రీ కావడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దని మొదటి నుంచి అనుకుంటున్నాను.